Hi, hello everybody. This is your Srinivasa. Welcome to Srinivasa Academy. My dear friends and students, నేను ఎప్పుడు చెప్తున్నట్టుగానే వీడియో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫ్ కోర్స్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ మీకు ఇమ్మీడియట్గా కొత్త కంటెంట్ ఛానల్కి యాడ్ చేయగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఈరోజు మీ ముందుకు ఏపీ అండ్ తెలంగాణ డిఎస్సి 2012 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో డిఫరెంట్ టాపిక్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. సో అలాగే ఈరోజే మనకు అంటే నిన్న ఈవినింగ్ మనకు ఒక న్యూస్ రావడం జరిగింది. ఏపీ డిఎస్సి మీదనైతే ఎస్పెషల్లీ ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ముగియగానే నోటిఫికేషన్ ఇస్తారని. సో రకరకాల వదంతులు వినిపిస్తూ ఉన్నాయి. సో మెర్జ్ చేస్తే పోస్టులు ఉండవు, అది ఇదని వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా మీ ప్రిపరేషన్ మాత్రం స్టాప్ చేయకండి. ఈ న్యూస్కి మీరు ఎఫెక్ట్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టాప్ చేస్తే మీకంటే ముందు చాలామంది వెళ్ళిపోతారు. సో మీరు మాత్రము థరోగా ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసినా పర్ఫెక్ట్గా రాయడానికి, మీ డ్రీమ్ నెరవేర్చుకోవడానికి. ఓకే, సో మన ఎందుకు ఆలస్యం, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదామండి. ప్రాబ్లం నెంబర్ 1 చూడండి. ఐ ఒక కల్పిత సంఖ్య మరియు ఏ ఈజ్ ఈక్వల్ టు I00I అనుకోండి. అప్పుడు A⁴ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి, I ఈజ్ అన్ ఇమాజినరీ నెంబర్ అండ్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు I00I, దెన్ A⁴ ఈజ్ ఈక్వల్స్ టు. Very clear about I square is equals to -1, I cube అంటే I square into I minus I⁴ అంటే I cube into I minus I square అంటే 1 అవుతుంది. ఒక్క I⁴ కాదండి, I⁴ మల్టిపుల్ ఎంత ఉన్నా కూడా 1 వస్తుంది. ఇది ఇమాజినరీ నెంబర్ I గురించి. అండ్ మోర్ ఓవర్ డయాగనల్ మ్యాట్రిక్స్ A0 రూపంలో ఉంటే A⁴n చేయాలంటే డైరెక్ట్గా ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ని పవర్ nకి రేజ్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. అకార్డింగ్ టు దిస్ ప్రాపర్టీ హియర్ A⁴ is equals to I⁴ 0 I⁴. However, I⁴ is equals to 1001, which is equals to identity matrix. Okay, so right answer is first option. Simple question andi. 2012 డిఎస్సిలో ఇవ్వబడిన క్వశ్చన్ ఇది. ఏపీ తెలంగాణ కంబైన్డ్గా ఉన్నప్పుడు జరిగిన డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ వెరీ సింపుల్. -3x² - 2 + 3x అనే వర్గ సమాసము యొక్క గరిష్ట విలువ ఇంగ్లీష్ మీడియంలో ఏమిటి అంటే ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ -3x² - 2 + 3x. ఓకే, we know very well that ax² + bx + c is a quadratic expression. If a less than 0, it has maximum value at x is equals to -b/2a and maximum value is equals to 4ac minus b²/4a. ఇదండి కాన్సెప్ట్. ఏ లెస్ దెన్ 0 అయితే దానికి గరిష్ట విలువ ఉంటుంది. ఆ గరిష్ట విలువ 4ac minus b²/4a అవుతుంది. చూడండి, మరి గివెన్ ఎక్స్ప్రెషన్ రైట్ ఇన్ స్టాండర్డ్ ఫామ్ -3x² + 3x - 2 యాజ్ -3 లెస్ దెన్ 0 ఇట్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. దీనికి గరిష్ట విలువ ఉంటుంది. x² గుణకము ఋణాత్మకమైతే సమాసానికి గరిష్ట విలువ ఉంటుంది. ఆ గరిష్ట విలువ ఫార్ములా 4 × a × c - b² అంటే
3 స్క్వేర్ 9 బై 4a అంటే 4 ఇంటూ -3. చూడండి 2 ఇంటూ 3 6 ఇంటూ 4 24 24 మైనస్ 9 15 15 బై -12 3 5s 3 4s -5/4. ఓకే, ఇదండి -5/4 రైట్ ఆన్సర్. సింపుల్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి ఎప్పుడు గరిష్ట విలువ ఉంటుంది, ఎప్పుడు కనిష్ట విలువ ఉంటుంది. ఇదే కాన్సెప్ట్ని ఇంకొక పాయింట్ కూడా మాట్లాడుకుంటే ax² + bx + c క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ a > 0 అయితే దానికి a > 0 అయితే కనిష్ట విలువ ఉంటుంది. ఎక్కడ? సేమ్ x = -b/2a వద్ద. ఎంత ఆ కనిష్ట విలువ? 4ac - b²/4a. రైట్. సో ఈ విధంగా ఈ క్వశ్చన్ని డిస్కస్ చేయొచ్చండి. డెడ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు మరియు వెడల్పులు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని కర్ణము 25 సెంటీమీటర్ అయితే దాని చుట్టుకొలత ఎంత? ఇన్ ఏ రెక్టాంగిల్ length and breadth are in the ratio 4:3 and it's one of the diagonal 25, then what is its perimeter? So that is question in English medium. చూడండి, రెక్టాంగిల్కి పొడవు వెడల్పుల నిష్పత్తి ఇచ్చాడు. ఇది 4x, ఇది 3x, ఇది 25 ఇచ్చాడు. We know very well that 3, 4, 5 is పైథాగోరియన్ ట్రిప్లెట్ అండి. ఇదొక పైథాగరస్ త్రికము. సో పైథాగోరియన్ త్రికము అయితే దీనిని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కూడా వచ్చే 3 నెంబర్స్ మళ్ళీ పైథాగోరియన్ త్రికమే అవుతాయి. 5 నుంచి 25 రావాలి అంటే దీనిని 5 చేత గుణించుంటాము. అలాగే ప్రతిదానిని 5 చేత గుణించితే 15, ఇది 20. రైట్. ఇవి భుజాలు అవుతాయి. 4x = 15, 4x = 20, ఇది 15 అండి. ఇప్పుడు చుట్టుకొలత కదా మనని అడిగింది. పెరిమీటర్ ఆఫ్ ఏ rectangle 2 times L + b. This is 2 into L + b, 2 times 20 + 15, 35 into 2, 70 centimeter can be seen in first option. Okay. Next చూడండి, g of x = 2 - x మరియు g సర్కిల్ f of x = 3 - 2x అయ్యేటట్లు f, gలు 2 ప్రమేయాలు అనుకోండి. అప్పుడు f of x = ఎంత? ఆప్షన్స్లో ఇచ్చారు. మీరు ఆప్షన్ వెరిఫికేషన్ చేసినా పర్లేదు. లేదంటే చూడండి, g సర్కిల్ f of x = 3 - 2x. ఓకే, దీనిని g of f of x = g of x ఫంక్షన్ 2 - ఉంది కాబట్టి దీనిని కూడా 2 రాసి ఇంకొక +1 ఉంటుంది కానీ మైనస్ రావాలన్నాడు. 2x - 1 అని రాస్తే ఇది అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు దీనిని 2 - సంథింగ్ లాగా ఉంది కాబట్టి 2 - f of xతో పోల్చుకోవచ్చు. g of x అంటే 2 - x, g of f of x అంటే 2 - f of x. ఇక్కడ f of xని కంపేర్ చేసుకుంటే ఎంత వస్తుందండి? 2x - 1. అది ఎక్కడుందండి? ఇక్కడుంది. రైట్. లేదంటే చూడండి, పుట్ x = 1 కానీ 2 కానీ తీసుకుందాం. 1 కానీ 2 కానీ తీసుకుంటే అప్పుడు g సర్కిల్ f of x = 3 - 2xలో g of f of 1 ఏమవుతుందండి? 3 - 2 × 1 అవుతుంది.
నిజానికి g ఆఫ్ f ఆఫ్ 1 అంటే 2 మైనస్ f ఆఫ్ 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 3 మైనస్ 2 1 అవుతుంది, f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఆప్షన్స్లో కూడా f ఆఫ్ x అడిగాడు, f ఆఫ్ 1 అనేది 1 రావాలి అంటే పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇన్ ఆప్షన్స్. 1 మైనస్ 2 ఇది మైనస్ 1 అవుతుంది, 2 ప్లస్ 1 ఇది 3 అవుతుంది, 2 మైనస్ 1 ఇది 1 అవుతుంది, 1 మైనస్ 2 మైనస్ 1 అవుతుంది. అప్పుడు కూడా ఆన్సర్ ఆప్షన్ 3నే అవుతుంది. ఓకే, సబ్స్టిట్యూషన్ మెథడ్లో చేసుకోవచ్చు, లేదంటే కాన్సెప్చువల్ మెథడ్లో చేసుకోవచ్చు. సో మొత్తం మీద ఆన్సర్ అయితే గుర్తుపట్టచ్చండి డెడ్ ఈజీగా. సింపుల్ క్వశ్చనే, ఫంక్షన్స్ నుండి తీసుకునబడింది, ఎస్పెషల్లీ కాంపోజిట్ ఫంక్షన్స్ మీద అడిగారండి. లక్కీగా ఆప్షన్స్లో మనకు ఆన్సర్ ఇస్తాడు కాబట్టి 99.9% త్రూ ఆప్షన్ వెరిఫికేషన్, సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇలా లాజిక్స్ వాడితే సరిపోతుంది. కాకపోతే అవి యూజ్ చేయాలి అంటే ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉండాలి మనకు. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు షార్ట్ టైంలో చేసుకోవచ్చండి వెన్ యు ఆర్ థరో ఇన్ ద కాన్సెప్ట్. లేదు నేను అస్సలు కాన్సెప్ట్ని నమ్ముకోకుండా జస్ట్ వీటినే నమ్ముకుంటానంటే అప్పుడు కూడా ఒక 70-75% పేపర్ బ్రహ్మాండంగా చేయగలుగుతారండి. సో మీ కాంపిటీషన్ అంతా కూడా మీరు డిఫికల్టీగా ఫీల్ అయ్యే రిమైనింగ్ 25%లోనే ఉంటుంది. సో స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్స్ నెసెసరీ టు బి థరో ఇన్ ద కాన్సెప్ట్. కాన్సెప్ట్తో ఇవన్నీ మెథడ్స్ చాలా ఈజీగా వస్తాయి. ఇది ఎలా తెచ్చుకోవాలో తెలియాలి మనకి. ఆ కాంపోజిట్ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటో రావాలి. ఓకేనా, నెక్స్ట్ అండి, సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 75 degrees యొక్క విలువ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees. వీ విల్ హ్యావ్ రిలేషన్స్ సైన్ స్క్వేర్ a ప్లస్ సైన్ స్క్వేర్ b ఈజ్ ఈక్వల్స్ టు 1. ఆల్సో కాస్ స్క్వేర్ a ప్లస్ కాస్ స్క్వేర్ b ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. రైట్, సో ఈ విధంగా మనము రిజల్ట్స్ను గుర్తుకు తెచ్చుకోవచ్చు. ఇక్కడ 15 degrees ప్లస్ 75 degrees 90 degrees అవుతుంది. కాబట్టి ఇప్పుడు సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 75 degrees ఈజ్ ఈక్వల్స్ టు 1 అని చెప్పచ్చు. సో ఆన్సర్ ఏంటండి, 1 అండి. లేదు నాకు ఇది గుర్తు రాలేదు సార్ రిజల్ట్ సమయానికి, నేనేం చేయాలి అంటే సైన్ స్క్వేర్ 15 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 75 degrees can be written as sin square 15 degrees plus sin square 90 minus 15 degrees. అంటే sin square 15 degrees plus cos square 15 degrees which is equals to 1. sin 90 minus theta cos theta అనే కదండి. ఇప్పుడు ఐడెంటిటీలోకి కన్వర్ట్ అయిపోయింది. లేదు నాకు ఈ ఐడియా కూడా రాలేదు, అప్పుడు ఈ వాల్యూస్ గుర్తుండాలి. sin square 15 degrees వాల్యూ sin square 75 degrees వాల్యూ రాయగలగాలి. √3 minus 1/2 √2 హోల్ స్క్వేర్ ప్లస్ √3 plus 1/2 √2 హోల్ స్క్వేర్ అండి. డినామినేటర్లో 8 వస్తుంది, న్యూమరేటర్లో a minus b హోల్ స్క్వేర్ ప్లస్ a plus b హోల్ స్క్వేర్ 2 times of a square plus b square 4 into 2 8 8 gets cancelled 1. సో ఎలాగైనా తీసుకురావచ్చు. ఇది స్టాండర్డ్ రిజల్ట్ బేస్డ్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ సి యొక్క ఏ విలువకు f of x is equals to ax cube plus bx plus c అనేది ఒక బేసి ప్రమేయాన్ని సూచిస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ సి f of x is equal to ax cube plus bx plus c represents an odd function. ఇక్కడ బేసి ప్రమేయము అంటే తెలియాలండి. బేసి ప్రమేయం అంటే f of minus x is equals to minus f of x. f of minus x అంటే a into minus x whole cube plus b into minus x plus c is equals to minus of ax cube plus bx plus c. Right, this is minus ax cube
minus bx plus c is equals to minus ax cube minus bx minus c. It's cancelled. By bringing this side 2c is equals to 0, c is equals to 0. Moreover, దీనితో సంబంధం లేకుండా ఫంక్షన్స్ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు ఈవెన్ ఆడ్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడే క్రమంలో ఇన్ కేస్ ఆఫ్ ఈవెన్ ఫంక్షన్ కాన్స్టెంట్ కెన్ బి ఎనీ రియల్ నెంబర్, ఇన్ కేస్ ఆఫ్ ఆడ్ ఫంక్షన్ కాన్స్టెంట్ ఈజ్ ఆల్వేస్ 0 అంటూ ఉంటాం. సో కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ ఆల్వేస్ 0. సి అంటే కాన్స్టెంట్ టర్మే కదండి, ఇట్ ఈజ్ ఆల్వేస్ 0 అండి. ఈ విధంగా ఫుల్ లెంత్ రికార్డింగ్ వీడియో క్లాసెస్ కోసము శ్రీనివాస అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఏపీడిఎస్సి, తెలంగాణ డిఎస్సి, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీకి సంబంధించి ఫుల్ లెంత్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయండి. ఆఫర్ ఫిబ్రవరి 1st వీక్ వరకు రన్ అవుతూ ఉంది. సో పర్చేస్ చేసుకోండి. ఫిబ్రవరి 1st వీక్ తర్వాత ఇంకొక 500 రూపీస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ one and all.